నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2019లో వివేకానంద రెడ్డి హత్య జరిగింది. మరి ఈ కేసులో 2019 నుంచి ఇప్పటి వరకు కూడా సాక్షులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారు. మరి ఈ విషయంపై అయితే ప్రస్తుత ప్రభుత్వం సీరియస్ గా ఉంది. కేబినెట్ లో కూడా ఈ విషయం గురించి చర్చించినట్లు తెలుస్తుంది. డీజీపీని పిలిపించి మరీ చర్చించినట్లు తెలుస్తుంది. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం మా శ్రావణి, మన వీక్షకులకు కూడా. సార్, గతంలో పరిటాల రవి హత్య కేసులో సాక్షులు ఏ విధంగా అయితే ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు, సేమ్ అదే విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసులో ఒకరి తర్వాత ఒకరు సాక్షులు అనుమానాస్పద రీతిలో చనిపోతున్నారు. సార్, ఈ విషయాన్ని అయితే చాలా సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం. ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసినా కూడా ఈ విషయంపై పురోగతి తెలుసుకోవడం గురించి డీజీపీని పిలిపించి కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. సార్, అసలు మంత్రివర్గ సమావేశంలో ఈ విషయం గురించి ఏం మాట్లాడారు? 2019 నుంచి 2024 వరకు కూడా అసలు ఈ కేసులో పురోగతే లేదు. మరి ఇప్పుడు ప్రభుత్వం సీరియస్ గా ఈ విషయాన్ని తీసుకోవడంతో ఈ కేసు ఏమన్నా ముందుకెళ్లే ఛాన్స్ ఉందంటారా? ఇది వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో పురోగతి తర్వాత మాటమ్మా. కానీ అందులో ఉన్న సాక్షులు చనిపోవటం అనేది ఒక క్రమబద్ధంగా, అంటే ఒక పథకం ప్రకారంగా చనిపోవటం, అనుమానాస్పదంగా చనిపోవటం తీవ్రమైనటువంటి ఒక రకమైనటువంటి భయోత్పాతం కలిగిస్తుంది రాష్ట్రంలో. ఇది ఎంత స్థాయికి వెళ్ళిందంటే రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ మంత్రివర్గం కూడా దీన్ని తీవ్రంగా భావించింది. తర్వాత ఇప్పుడు దీని వెనకాల ఒక స్కీమ్, అంటే కొంతమంది ఎవరైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితులు ఉన్నారో వాళ్ళే ఇది ఒక పథకం ప్రకారంగా చేస్తున్నారు అనే అనుమానం మంత్రివర్గానికి కూడా వచ్చింది. అందుకు ఆధారాలు కూడా కనపడుతున్నాయి. రెండోది, ఎంత తీవ్రంగా అంటే ఈవెన్ మంత్రివర్గంలో ఉన్న సభ్యులు కూడా అలర్ట్గా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు పిలుపిచ్చారంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఎంత తీవ్రమైన అంశంగా పరిగణించిందో మనం గమనించాలి. ఎందుకంటే అవతల జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు వాళ్ళ సొంత బాబాయ్ కేసు విషయంలో సిబిఐ అడిగాడు, ఆయనే సిబిఐ వద్దన్నాడు. తర్వాత ఆయన 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఉండి కూడా ఈ కేసు పురోగతికి ఏ విధంగా ముందుకెళ్ళటానికి సహకరించకపోగా అడ్డుపడ్డాడు. తర్వాత అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయటానికి కర్నూలు వెళ్తే కూడా కర్నూలులో అక్కడ ఎస్పీ ద్వారా సహాయ నిరాకరణ చేశాడు. సిబిఐ అధికారుల మీద వ్యక్తిగతమైన కేసులు పెట్టింది కూడా దేశ చరిత్రలో ప్రప్రథమం. తర్వాత సిబిఐ అధికారులు పులివెందుల్లో ఈ కేసు విచారణ కోసం తిరుగుతున్నప్పుడు వాళ్ళ కార్ల మీద దాడులు చేశారు. ఆ విధంగా ఇది ఒక పథకం ప్రకారం చేయటమే కాకుండా ఈ కేసు నీరు గార్చడం కోసం 6 సాక్షులు ఇందులో చనిపోయారంటే అందులో ఆ శవానికి కట్లు వేసిన వాళ్ళ కుటుంబానికి చెందిన వైఎస్ అభిషేక్ రెడ్డి, 40 ఏళ్ళు కూడా లేని కుర్రాడు, ఆరోగ్యవంతమైన కుర్రాడు కూడా చనిపోయాడు. ఈసీ గంగిరెడ్డి గారు చనిపోయాడు. ఆయన హాస్పిటల్ అధినేత, ఆయన కూడా అప్పుడు అక్కడికి వచ్చాడు. శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్ రెడ్డి, నారాయణ యాదవ్, ఇప్పుడు రంగయ్య, వీళ్ళందరూ కూడా పెద్ద వయస్కులు కూడా కాదు. రంగయ్యే ఒక రకంగా ఉండాళ్ళలో పెద్దాడు, అతనిది 70 ఏళ్ళే. 70 ఏళ్ళు, ఒక 80-85 ఏళ్ళు వృద్ధాప్యంతో చనిపోయాడన్న పరిస్థితి కూడా కాదు. ఈవెన్ రంగయ్య భార్యకు కూడా అనుమానాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పెద్ద విషయం అందరూ కూడా గమనించాల్సింది, రంగయ్య చనిపోయింది రిమ్స్ హాస్పిటల్లో, కడపలో చనిపోయాడు. ఏదైనా అనారోగ్యం ఉన్నా ఏదైనా ట్రీట్మెంట్ జరుగుతుంది. కానీ 2 రోజుల తర్వాత సాక్షి పేపర్ కొత్త రాగం అందుకుంది, ఇది పోలీసులు కొట్టి చంపారు అని. అంటే వీళ్ళు ఎవరైతే ఈ కుటుంబంలో వివేకా గారిని హత్య చేశారో రాజకీయ కారణాల వలన వాళ్ళు ఈ నెపాన్ని, తర్వాత ఈ సాక్షులు చనిపోతున్న తీవ్రత నుంచి ప్రజల దృష్టి మళ్ళించి పోలీసుల మీద అది వేయాలని చూస్తున్నారు. గతంలో కూడా వివేకానంద రెడ్డి గారు హత్య చేసింది వాళ్ళ కుటుంబీకులే. దాని మీద ఇప్పటికీ కేసు బుక్ అయింది వాళ్ళ మీదే. ఇప్పుడు ఆ రోజున హార్ట్ అటాక్ అని చెప్పింది వాళ్ళే, తర్వాత అది నరికి చంపారన్నది బయటకు వచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పింది కూడా వాళ్ళే. అప్పుడు కూడా సాక్షిలో నారాసుర రక్త చరిత్ర వేశారు. మరి వేసిన వాళ్ళు ఆయన మీద కేసు బుక్ చేయించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కదా, కానీ వాళ్ళకి చేయించలేకపోయారు కదా. అట్లాగే ఇప్పుడు కొత్త రాగం అందుకోవడంతో అందరికి అనుమానాలు ఏంటంటే ఇది ఒక పథకం ప్రకారం జరుగుతుంది, ప్రజల దృష్టిని ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దస్తగిరిని కూడా శివశంకర్ రెడ్డి కొడుకు అనుకుంటా, అతను డాక్టరు చైతన్యారెడ్డి జైల్లోకి వెళ్ళి బెదిరించి వచ్చాడు అతన్ని. అంటే అతను ఆల్మోస్ట్ అతని మీద 2-3 ప్రయత్నాలు విఫలయత్నాలు జరిగినాయి దస్తగిరి. అయితే ఆయన సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాడు, నాకు వ్యక్తిగత
రక్షణ ప్రాణహాని ఉందని అడిగితే సుప్రీంకోర్టు సిబిఐని అడిగింది. ప్రాణహాని ఉందని దస్తగిరి చెబుతున్నాడు నిజమా అంటే నిజమేనని సిబిఐ ఒప్పుకుంది. ఎందుకంటే అప్పటికే కొన్ని సంఘటనలు జరిగినాయి. వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఇంటి మీద దాడి చేసి బెదిరించారు, కుటుంబాన్ని మొత్తాన్ని చంపేస్తామని. ఇప్పుడు ఈ రంగయ్య హత్యని సడన్గా పోలీసులు ఎట్లా పాత్రధారులు అయ్యారనేది ఎవరికి అర్థం కావట్లేదు. పోలీసులు కనుక కొట్టుంటే దెబ్బలు కనపడతాయి. తర్వాత నిన్న ఎస్పీ అశోక్ కుమార్ గారు కూడా చెప్పాడు, ఇది మాకు కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పాడు. ఇది సహజంగా ఆసుపత్రిలో జరిగినా కూడా, అంటే ఆయన నర్మగర్భంగా ఏం చెప్పాడంటే, ఏదన్నా చికిత్సల్లో జరుగుతున్న విధానంలో ఏదన్నా లోపం జరిగిందా, లేకపోతే కుట్ర కోణం ఏదన్నా దాగుందా అనే అంశం గురించి, లేకపోతే హాస్పిటల్లో చనిపోయిన వ్యక్తికి పోస్ట్ మార్టం చేయాల్సిన అవసరం లేదు. కానీ పోలీసులే అనుమానిస్తున్నారు ఇందులో ఎవరిదో సుపారీ ఇచ్చి చంపించారా ఏదన్నా కుట్ర కోణంతో. వాళ్ళ భార్య కూడా నేను లేని సమయంలోనే చనిపోయారు అని అనుమానాస్పదంగా. ఆమె కూడా కంప్లైంట్ చేసింది, కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. ఎందుకంటే పోలీసులు వాళ్ళు తీవ్రంగానే తీసుకున్నారు. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన కొన్ని మరణాలు కూడా అన్నీ కూడా అసహజంగా జరిగినాయి, అనుమానాస్పదంగా జరిగినాయి. తర్వాత వాళ్ళకి చనిపోయేటంత రీజన్స్, స్ట్రాంగ్ రీజన్స్ కానీ, జబ్బులు కానీ, వయసు కానీ ఏదీ లేదు, అన్నీ అనుమానాస్పదంగా జరిగినాయి. అందువల్ల దీన్ని కూడా తీవ్రంగా తీసుకున్నారు. ఇవాళ మంత్రివర్గం కూడా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారిని ఆ సమావేశానికి పిలిపించి దీనికి సంబంధించిన కూలంకషమైన విచారణ జరిపించండి, ఇప్పటికి మీ దగ్గర ఉన్న సమాచారాన్ని షేర్ చేయమని చెప్పింది. మంత్రివర్గానికి ఆయన వివరించాడు, మాకు కూడా అనుమానాలు ఉన్నాయి, దీని మీద మేము పోస్ట్ మార్టం జరిపించాము, పోస్ట్ మార్టం నివేదిక వస్తుంది, ఇంకా కూడా ఇతర సాక్షుల విషయంలో కూడా మేము భద్రతా ఏర్పాట్లు పెంచుతాము. తర్వాత అనుమానాస్పదంగా ఎవరైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితులు ఉన్నారో వాళ్ళు ఎవరెవరి మీద దృష్టి సారించే అవకాశం ఉందనేది కూడా మేము సమగ్రంగా దర్యాప్తు పరిశీలన చేసిన తర్వాత అవసరమైతే భద్రత వాళ్ళ కూడా కల్పిస్తాం అన్నట్టుగా చెప్పాడు. అసలు క్యాబినెట్ సమావేశానికి డీజీపీ గారిని పిలిపించారంటేనే మంత్రివర్గం ఈ అంశాన్ని ఎంత తీవ్రంగా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది అక్కడ అర్థం చేసుకోవాలి. సహజంగా పిలిపిస్తారు మంత్రివర్గ సమావేశాల్లోకి, ప్రత్యేకంగా డీజీపీని పిలిపించారు అంటే ఆయన నుంచి వ్యక్తిగతంగా డైరెక్ట్ ప్రత్యక్ష సమాచారాన్ని తీసుకోవటానికి, తర్వాత మంత్రివర్గ అభిప్రాయాలని, మంత్రివర్గ అంచనాలని, మంత్రివర్గ సూచనలు కూడా ఆయనకి డైరెక్ట్గా అందించడానికి, అంటే కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉండాలి, సమాచార లోపం ఉండకూడదు. మంత్రివర్గం ఏం భావిస్తుందో ఖచ్చితంగా డీజీపీ గారు గ్రహించాలి, ఆ గ్రహించిన మేరకు ఆయన యాక్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఎట్లాంటివి లోపం జరగకూడదు. ఇకనైనా ఇప్పటికి జరిగినాయి ఇవన్నీ కూడా అనుమానాస్పదమే. తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్యకి ఇవాళ మీరు ఇందాక చెప్పారు 19లో జరిగితే ఇవాళ 25, 6 ఏళ్ళు అవ్వస్తున్నా కూడా ఇవాళ అడుగు ముందుకు పట్టలేదు. అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రధానమంత్రిని కలిశాడు, హోంమంత్రిని కలిశాడు, అనేక రాజ్యాంగ వ్యవస్థల్లో ప్రముఖులను కలిశాడు. ఆయన ఎక్కడా కూడా ఓరల్గా కానీ రిటర్న్గా కానీ అభ్యర్థించలేదు. తర్వాత ఒకప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగిన వ్యక్తి హైకోర్టు నుంచి ఆయన పిటిషన్ని విత్డ్రా చేసుకున్నాడు. అట్లా పరిటాల రవి గారి హత్యకి దీనికి దగ్గర పోలికలు ఎలా ఉన్నాయంటే, పరిటాల రవి గారి హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న మొద్దుసీను జైల్లోనే చంపేశారు. ఇప్పుడు జైళ్ళల్లో కూడా ఇట్లాంటి కల్చర్ అప్పుడే వెళ్ళింది. మొన్న దాదాపు దస్తగిరి మీద కూడా అంత ప్రయత్నం జరిగినట్టే. లోపలికి ఒక వ్యక్తి వెళ్ళి ఆయన్ని ప్రభావితం చేయడానికి, బెదిరించడానికి అన్ని రకాలుగా చేశాడంటే, అంటే నువ్వు కనుక మాకు సహకరించకపోతే మా జీవితాలు, అంటే మా కుటుంబ సభ్యుల జీవితాలు జైలు పాలవుతాయి, నిన్ను ఏదైనా చేస్తావు, నీ కుటుంబాన్ని ఏదైనా చేస్తామని కూడా బెదిరించాడు. లేదు నువ్వు సహకరిస్తే మేము ఇన్ని కోట్ల రూపాయలు ఇస్తామని. అప్పుడు అసలు యాక్చువల్గా వివేకానంద రెడ్డి గారిని చంపడానికే 40 కోట్ల సుపారీ ఇచ్చారు. ఆ సుపారీ డబ్బు కూడా దస్తగిరి దగ్గర దొరికింది. అతను ఆల్రెడీ అప్పటికి ఒక విల్లాకి అడ్వాన్స్ కూడా ఇచ్చుకున్నాడు. దస్తగిరికి అంత సీన్ లేదు, అతను ఒక డ్రైవరు. వీళ్ళు సొంత కుటుంబ సభ్యుడిని 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చంపించారంటే వాళ్ళు కేసుకి ఎందుకు సహకరిస్తారు? తర్వాత ఇప్పుడు డాక్టర్ సునీత కానీ షర్మిల కానీ ఏం చెప్పారు? కుటుంబ సభ్యుల మూలన ఎవరైతే మా తండ్రిని చంపారో వాళ్ళ మూలన మాకు కూడా ప్రాణహాని ఉందని వాళ్ళు అర్థించారు కొంగు పట్టుకుని. మొన్న ఇతన్ని ఓడించాలి జగన్మోహన్ రెడ్డిని, నరహంతకుడు అని కూడా వాళ్ళే చెప్పారు. మా కుటుంబ సభ్యులు కూడా బలయ్యారు, సమాజంలో అన్ని వర్గాల ప్రజలు కూడా బలయ్యారు, మేమేమి మమ్మల్ని కూడా అతను ఏమి మినహాయింపు ఇవ్వలేదని చెప్పారు కుటుంబ సభ్యులకి. తర్వాత సునీత గారు ఇంకో మాట చెప్పింది, ఇతని పార్టీ వైఎస్ఆర్ పార్టీ పునాదులు రక్తంతో తడిచినాయి అని చెప్పింది. ఫస్ట్ తడిచిందే సొంత బాబాయ్ రక్తంతో తడిపాడు. ఆ తర్వాత బలహీన వర్గాలకు చెందిన అనేక మంది హత్య చేశారు వాళ్ళని. ఆ అట్లా పార్టీని జనం రక్తంతో తడిపి
పునాదులు పటిష్టపరుచుకున్న పార్టీ అని ఆమె చెప్పిందంటే ఎంత వ్యధ చెందింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి సార్, ఇక్కడ ఇప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది సార్. మళ్ళీ నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో అవసరమైతే ఈ కేసు ఇప్పుడు జరుగుతున్న ఈ అనుమానాస్పద మృతుల గురించి నివేదికను అంతా కూడా కేంద్రంకి పంపిస్తామంటున్నారు. మొత్తానికి ఏదైతే కానివ్వండి, ఇటువంటి చర్యలు తీసుకోవడం వల్ల ఈ కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారందరికీ కూడా ఉచ్చు బిగుస్తుందని చెప్తారా సార్ మీరు? ఖచ్చితంగా. ఇప్పుడు ఈ వివేకానంద రెడ్డి గారి హత్య ఎంత తీవ్రమైన అంశమో, వివేకానంద రెడ్డి గారి హత్యలో సాక్షులుగా ఉన్న వ్యక్తులు ఒకరొకరుగా హతమైపోవటం అనేది కూడా చాలా తీవ్రమైన అంశం. వివేకానంద రెడ్డి గారి హత్యని తక్కువ చేయటం లేదు, కానీ ఈ హత్యని బయటికి రానివ్వకుండా చేయటానికి అంతకన్నా తీవ్రమైన ప్రయత్నాలు ఒక 5-6 సాక్షుల్ని లేపగలిగారంటే దేశంలో ఇంకెక్కడా కూడా 1-2 అయినా జరిగినాయేమో, కానీ ఇంత తీవ్రంగా జరిగిన సంఘటనలు నేను 79లో జర్నలిస్ట్ ఒక స్టాఫ్ రిపోర్టర్గా వచ్చా. కూడా ఇదే ఫస్ట్ టైం వింటాం. యూపీలోనూ అక్కడ కొన్ని సంఘటనలు జరిగినప్పుడు 1-2 జరిగిన మాట వాస్తవం, కానీ ఇప్పుడు 5-6 హత్యకు గురయ్యారు, అనుమానాస్పదంగా చనిపోయారు అంటే ముఖ్యంగా అభిషేక్. ఇప్పుడు తర్వాత ఇంకొకటి ఏంటంటే, నారాయణ యాదవ్ డ్రైవ్ చేసుకొచ్చాడు ఎవరిని, జగన్మోహన్ రెడ్డిని, భారతి గారిని అంత్యక్రియలకి వెళ్ళటానికి. వాళ్ళు హెలికాప్టర్లో వెళ్ళకుండా బై కారు వెళ్ళారు. మరి కారులో వాళ్ళు ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారో, వాళ్ళలో వాళ్ళు ఏం చర్చించుకున్నారన్న అంశాలు మరి నారాయణ యాదవ్ విని ఉంటాడన్న ఉద్దేశం మీద జరిగిందో అతనిదే అనుమానాస్పదమే. ఇంకోటి ఏంటి, అతను చనిపోయిన హాస్పిటల్ ఎక్కడో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి కోడికత్తి కేసులో ట్రీట్మెంట్ తీసుకోకుండా హైదరాబాద్ వచ్చి వాళ్ళ బంధువుల హాస్పిటల్లో తీసుకున్నాడు. అదే బంధువుల హాస్పిటల్లో ఈ నారాయణ యాదవ్ కూడా చనిపోయాడు. ఇప్పుడు నిన్న రిమ్స్లో చనిపోయినా కూడా పోలీసులకు అనుమానం ఉంది. అంటే ఏ రూపంలో ఇతని మీద ప్రభావితం చేశారు? చికిత్సలో ఏమన్నా ప్రభావితం చేశారా, ఇంకా ఏదైనా ఆహార విషయంలో చేశారా అంటే వాళ్ళు ఊహించలేకపోతున్నారు. అందుకే ఈ పోస్ట్ మార్టం కూడా చేసి దానిలో ఉన్న నిజానిజాలు బయట పెట్టాలని ఇప్పుడు మీరు అడిగారు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిశోధన ఎవరైతే ఈ సాక్షులకు సంబంధించింది అది కేంద్ర హోంశాఖ పంపిస్తారమ్మా. ఎందుకంటే అది సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది కదా ఆయన వివేకానంద రెడ్డి గారి హత్య. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా తీవ్రమైనవి అనే దృష్టిని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్తారు. ఈ రిపోర్ట్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ దాని తీవ్రత దృష్ట్యా రేపు ఈ కేసు విచారణని త్వరితగతిన పూర్తి చేయటం, దాంతోపాటు ఇందులో అంశాలను కూడా అక్కడ పరిగణలోకి తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది ప్రాసిక్యూషన్ వాళ్ళు. ఇలా తర్వాత కూడా జరిగిన ఈ పరంపరగా దీని వెనకాల చాలా తీవ్రమైన హస్తం ఉంది. 40 కోట్ల సుపారీ ఇచ్చిన వ్యక్తులు, వ్యవస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ తర్వాత కూడా యాక్టివ్గానే ఉన్నారు ఈ సాక్షుల్ని లేపేయటంలో అనేది కూడా గమనంలోకి తీసుకోవాలి. సమగ్రంగా చూడాలి ఇలాంటి పెద్ద కేసుల్ని. మరి మొత్తానికి ఇటువంటి సంఘటనలు జరగడం వల్ల ఈ కేసులో పురోగతి లభిస్తుందని, అదేవిధంగా ఈ కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వారందరికీ కూడా ఉచ్చు బిగుస్తుందని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి, మన వీక్షకులకు కూడా.